ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు మనం ఆడవారిలో చూస్తున్నటువంటి కామనెస్ట్ క్యాన్సర్. అంతకంటే ఎక్కువ ఇంతకు ముందు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతానికి బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ అన్నమాట లేడీస్ లో మనకు చూసినట్టయితే. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఇన్సిడెన్స్ అనేది రోజు రోజు పెరుగుతూ వస్తుంది. వెస్ట్ తో కంపేర్ చేసినట్టే మన దగ్గర తక్కువ ఉండొచ్చు, కానీ ఇప్పటికీ కూడా మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంది అంటే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. దాదాపుగా 75 ఇయర్స్ అనేది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయింది. సో ఈ లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకే ఛాన్స్ ఉంది. సో దాని కారణంగా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మనకు డిసీజ్ లాగా తయారైంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు అని చెప్పని తీసుకున్నట్టయితే కొన్ని మోడిఫైయబుల్ రీజన్స్ అంటాము, కొన్ని నాన్ మోడిఫైయబుల్ రీజన్స్ అంటాం. ఈ నాన్ మోడిఫైయబుల్ అనేది ఏంటి అంటే మన చేతిలో లేనటువంటి కారణాలు. ఇవేంటి? ఒకటి జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా వచ్చేది. దాదాపు 5 నుంచి 10% బ్రెస్ట్ క్యాన్సర్లు మనకు వంశపారంపర్యంగా వస్తాయి. ఇది కాకుండా ఇతర కారణాలు అని చెప్పంటే వేర్ దేర్ ఇస్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం, అంటే అర్లీ మెనార్కీ అంటాం, త్వరగా పెద్ద మనిషి కావడము, లేట్ మెనోపాజ్ అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత నెలలు ఆగిపోవడము, ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి నాన్ మాడిఫైయబుల్, ఇవి మన చేతిలో లేని కారణాలు. మిగతావి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే వీటన్నిటిని కూడా మనం నివారించగలిగేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అని. ఇందులో మొదటిది నెంబర్ 1 ఈజ్ లైక్ ఒబేసిటీ. ఒబేసిటీ ఎందుకు కారణం చేస్తుంది అని చెప్పంటే, మన వెయిట్ అంటే ఒబేసిటీ అన్నప్పుడు ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాట్ నుంచి మనకి ఈస్ట్రోజన్ తయారవుతుంది. దాని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి మనకు. అది కాకుండా రెండవది యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి అంత ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది. సో మూడవది అండ్ ఆల్కహాల్ ఇంటేక్ అంటాము. ఆల్కహాల్ ఇంటేక్ అంటే ఈ మధ్యలో లేడీస్ లో కూడా ఆల్కహాల్ తీసుకోవడం అనేది కొంతగా పెరిగింది. అది పెరిగిన దాని వల్ల మనకు దట్ ఈస్ వన్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ మనకు ఇది బ్రెస్ట్ క్యాన్సర్ పెరగడానికి. ఆల్కహాల్ ఇంటేక్ అనేది విచ్ ఇస్ ఎ పర్మిసిబుల్ లిమిట్, అంటే లేడీస్ లో అయితే గనక 1 యూనిట్ ఆఫ్ ఆల్కహాల్, దట్ ఈస్ అంటే 1 pint of beer per day, దట్ ఈస్ ద మాక్సిమం పర్మిసిబుల్ లిమిట్. ఆ పైన మనకు ఆల్కహాల్ ఇంటేక్ ఎంత పెరుగుతూ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంతగా పెరుగుతూ ఉంటుంది. మూడవది డైట్ అని చెప్పినట్టయితే హై ఫ్యాట్ డైట్ అంటే ఏంటి? మన తినేటువంటి అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్స్, వీటన్నిటితో కూడా దే హ్యావ్ ఎ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి? బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అనేవి మొదటగా చూసుకున్నట్టయితే కనుక ఒక చిన్న గడ్డలాగా తగులుతుంది, రొమ్ములో గడ్డలాగా తగలడం. ఇది అన్నిటికంటే కామన్ గా మనం చూసేటువంటి సిమ్టమ్ అన్నమాట. ఇది కాకుండా ఈ గడ్డ వచ్చినప్పుడు ఆ గడ్డ అనే దాంట్లో పెయిన్ ఉండదు, మనకు పెయిన్లెస్ లంప్, అది మోర్ డేంజరస్. దీంతో పాటుగా ఏంటి? ఆ గడ్డ ఉన్న దగ్గర చర్మం లోపల గుంజినట్టుగా కావడము, లేదు అంటే నిప్పుల నుంచి నీరులాగా కానీ బ్లడ్ లాగా కానీ నిప్పుల్ డిశ్చార్జ్ అంటాము. సో అట్లా నిప్పుల్ డిశ్చార్జ్ ఉండడము, రొమ్ము పైన ఉన్నటువంటి స్కిన్ అనేది రెడ్గా కావడము, నిప్పుల చుట్టూతా మనకు రెడ్నెస్ రావడము, లేదు అంటే పొరలుగా స్కిన్ ఊడిపోవడము, గడ్డ దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న స్కిన్ రెడ్ అయిపోయి చిన్న చిన్న రంధ్రాలతోటి, అంటే ప్యూడీ ఆరెంజ్ అపియరెన్స్ అంటాము. ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. దీంతో పాటుగా కొంచెం స్ప్రెడ్ అయినట్టయితే చంకలో గడ్డలాగా వస్తాయి. ఇంతకంటే ఎక్కువ స్ప్రెడ్ అయినట్టయితే అంటే బాడీలో మిగతా చోట్లకు స్ప్రెడ్ అయినప్పుడు అయితే కనుక బోన్ కి స్ప్రెడ్ అయినట్టయితే బోన్ పెయిన్స్ కానీ, ఆకలి తగ్గిపోవడము, వెయిట్ లాస్ కావడం, ఇవన్నీ కూడా లేట్ గా వచ్చేటువంటి లక్షణాలు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం గుర్తించడం ఎట్లా? బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడము అని చెప్పంటే, మీకు ఒకవేళ గడ్డలాగా కనిపించింది, డాక్టర్ గారిని కలిసినట్టయితే ఫస్ట్ చెప్పేటువంటి టెస్ట్ మనకు ఒక బయాప్సీ అంటారు. మామోగ్రామ్ అండ్ బయాప్సీ, ఇవి మీకు మొదటగా చెప్పేటువంటి పరీక్షలు. ఇవి చేసినట్టయితే ఏంటి? మనకు గడ్డ ఏముంది, అది ఎటువంటి గడ్డ అంటే క్యాన్సర్ గడ్డలాగా అనిపిస్తుంది అనుకుంటే దాంట్లోంచి అప్పుడు బయాప్సీ అంటే చిన్న నీడిల్ ద్వారా ఒక చిన్న ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు. ఇది మనం క్యాన్సరా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. దాంతో పాటుగా వన్స్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయినట్టయితే కనుక ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా అని చెక్ చేసుకోవడానికి మనం మిగతా పరీక్షలన్నీ చేస్తాం. దీంట్లో మొదటగా మనం చేసేది పెట్ స్కాన్. సో పెట్ స్కాన్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, అందరూ చేయలేకపోవచ్చు. అటువంటి పేషెంట్స్ లో అట్లీస్ట్ ఒక సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ చేసుకొని అబ్డామిన్ అల్ట్రాసౌండ్ చేసుకోవడము, రైట్? వీలుంటే
బోన్స్కి సంబంధించినటువంటి బోన్ స్కాన్ లాంటివి చేయడము, ఇవి మనం స్టేజ్ ఏంటి అని తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్షలు. సో ఈ పరీక్షలన్నీ చేసిన తర్వాత మనకు స్టేజ్ తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుందండి. అంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే స్టేజ్ 1, ఎర్లీ స్టేజ్ 2 లాగా ఉన్నట్టయితే డైరెక్ట్గా మనం సర్జరీకి వెళ్తాము వితౌట్ ఎనీ నియోజ్మెంట్ ట్రీట్మెంట్స్ అనమాట. అలా కాకుండా మనకు ఒకవేళ లోకల్ అడ్వాన్స్ అంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో అయితే కనుక మనం డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్తాం. అలా కాకుండా కొంత స్ప్రెడ్ కనిపిస్తుంది అంటే చంకలో లింఫ్ నోడ్స్ కనిపించడము, లేదు అనుకుంటే ఛాతి లోపల లింఫ్ నోడ్స్ కనిపించడము, ఇటువంటి స్టేజ్ ఉన్నట్టయితే అంటే థర్డ్ స్టేజ్ లోకలీ అడ్వాన్స్ స్టేజ్ అంటాము. ఇటువంటి పేషెంట్స్లో మనం ముందుగా కీమోథెరపీ ఇచ్చి దాన్ని తగ్గించుకొని తర్వాత ఆపరేషన్కి వెళ్తాము. ఇది కాకుండా మొత్తం బాడీలో స్ప్రెడ్ అయినట్టుగా ఉన్నట్టయితే ఈ పేషెంట్స్ అందరినీ కీమోథెరపీ ద్వారానే ట్రీట్ చేస్తాం. సో ఆపరేషన్ కీమోథెరపీ కాకుండా ఈ పేషెంట్స్లలో మనం అడిషనల్గా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనమాట. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఒకవేళ బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ అంటాం, అంటే రొమ్ము మొత్తం తీయకుండా మనం బ్రెస్ట్ని కన్సర్వ్ చేస్తూ చేసేటువంటి సర్జరీ. ఈ సర్జరీ చేసినప్పుడు ఆ పేషెంట్స్కి మళ్ళీ రాకుండా ఉండడానికి మనము రేడియేషన్ ఇస్తాం. అలా కాకుండా అడ్వాన్స్డ్ కేసెస్లో ఈవెన్ మనం మొత్తం బ్రెస్ట్ మొత్తం తీసినా కూడా ఇటువంటి పేషెంట్స్కి రేడియేషన్ అవసరం పడుతుండవచ్చు. సో ఈ సర్జరీ తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సర్జరీ మనం చేయాల్సింది? సో రొమ్ములో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే తప్పనిసరిగా రొమ్ము మొత్తం తీసేయాల్సిందేనా అనేది. ఇంతకుముందు మెజారిటీ ఆఫ్ అవర్ ఆపరేషన్స్ మొత్తం రొమ్ము మొత్తం తీసేటువంటి ఆపరేషన్స్ ఉండేవి, దాన్ని మాస్టెక్టమీ అంటారు. బట్ మనం ఈ మధ్యకాలంలో ఏంటి, క్యాన్సర్ని త్వరగా గుర్తిస్తున్నాము, చిన్న గడ్లాగా ఉన్నప్పుడు గుర్తిస్తున్నాము, అండ్ ఈ క్యాన్సర్ అనేది యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ట్రెండ్ హ్యాస్ మూవ్డ్ రైట్ నౌ టువర్డ్స్ బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ, అంటే రొమ్ము మొత్తం తీయకుండా చేసేటువంటి సర్జరీ అనమాట. సో అంటే దీంట్లో ఏం చేస్తాం, మనం గడ్డ వరకు తీసేస్తాము, అది స్ప్రెడ్ అయి ఉంటుంది, చంకలోకి లింఫ్ నోడ్స్ లాగా ఉన్నాయా చూసుకోవడానికి సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే పరీక్ష చేసి చూస్తాము. ఒకవేళ సెంటినల్ లింఫ్ నోడ్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే చంకలో ఉన్న లింఫ్ నోడ్స్, యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అంటాము, అవన్నీ కూడా క్లియర్ చేస్తామన్నమాట. ఇది మనం చేసేటువంటి ట్రీట్మెంట్. సో ఇది కాకుండా సో మనం ట్రీట్మెంట్ వరకు తెలుసుకున్నాం, బట్ ట్రీట్మెంట్ కంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రివెన్షన్ అండి. ఇది రాకుండా ఉండడానికి, లేదు అర్లీగా గుర్తించడానికి, క్యాన్సర్ కింద మారకుండా గుర్తించడానికి ఏం చేయాలి అని. దీనికోసం అంటూ మనం అడ్వకేట్ చేసేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్పంటే హై ఫ్యాట్ డైట్, జంక్ ఫుడ్ వీటన్నిటిని తగ్గించుకుంటూ హై ఫైబర్ డైట్ తీసుకోవడం అనేది ప్రొటెక్టివ్ అండి. నెంబర్ 2 మోడరేట్ ఎక్సర్సైజ్. మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే WHO రికమెండెడ్ ఏంటి, వారంలో 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, 150 నిమిషాలు చేయాలి అనేది. సో ఎక్సర్సైజ్ అంటే మనం జిమ్కి వెళ్ళి చేసేది ఎక్సర్సైజ్ కాదండి, మనం చేసేటువంటి రోజువారీ పనుల్లో కూడా మనం ఎక్సర్సైజ్ చూసుకోవచ్చు. అంటే వాకింగ్కి వెళ్ళొచ్చు, లేదు అంటే గార్డెన్ పని చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ కిందనే కౌంట్ చేసుకోవచ్చు. ఈ రెండు కాకుండా మూడవది ఆల్కహాల్ అనేది, ఈ మధ్య ఆల్కహాల్ ఇంటేక్ అనేది చాలా మందిలో పెరుగుతుంది. సో ఆల్కహాల్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ మోడరేషన్, ఓన్లీ 1 drink per day ఈజ్ అలౌడ్, అంతవరకు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ 4వది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తించడానికి ఏం చేయొచ్చు అనే జాగ్రత్తలు. నెంబర్ 1 దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పంటే ప్రతి మహిళ కూడా రొమ్ముని ఒకసారి పరీక్ష చేసుకొని తన నార్మల్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ పైన ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేలో తను బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎటువంటి చేంజెస్ కనిపించినా కూడా, తనకి నార్మల్ తెలుసు కాబట్టి దాని నుంచి ఎనీ చేంజ్ కనిపించినా కూడా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు స్క్రీన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ 40 years దాటిన ప్రతి మహిళ కూడా ఇయర్లీ వన్స్ ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. మ్యామోగ్రామ్లో మనకేం తెలుస్తుంది, మన గడ్డ వచ్చిన తర్వాత కాదు, మనం నార్మల్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. చేయించినట్టయితే దీంట్లో మనకేం కనబడుతుంది, మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటారు. అంటే ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సరస్ దశలోనే మనం గుర్తించగలుగుతాం. అటువంటి గుర్తించినట్టయితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే మనం క్యాన్సర్ రాకుండానే ప్రివెంట్ చేసుకోగలుగుతాము. రైట్.